అందరికీ నమస్కారం. ఈరోజు కథ వసంత శిశిరం వసంత శిశిరం కిషోర్ తాను వస్తున్నానన్న భరోసా ఇచ్చి కాల్ కట్ చేయగా ఏడుస్తూ నేలపై కుప్పకూలింది శిశిర. ఏం జరిగిందని అడిగిన ఉపవంక బేలగా చూసింది. కొద్ది నిమిషాల్లోనే జరిగింది చెప్పింది శిశిర. అది విని ఉమ విస్తుపోతూనే, ఆ సౌమ్య దొరికిందన్నారు కదా, మరి ఆయనపై ఇటువంటి కుట్ర పన్నింది ఎవరై ఉంటారు అని ప్రశ్నించింది. అందుకు శిశిర దగ్గర సమాధానం లేదు. ఆమె ఇంకా సోఫా షీట్ కప్పుకొని ఉండటంతో కబోర్డ్ నుండి టీషర్ట్ తీసి అందిస్తూ, ముందు ఇది వేసుకో, ఆ తరువాత వెళ్ళి మరోసారి వసంత్ గారితో మాట్లాడే ప్రయత్నం చెయ్యి అన్నదల్లా, అమ్మో వద్దు, నువ్విక్కడే ఉండు, కిషోర్ డాక్టర్ని తీసుకువస్తున్నాను అన్నాడు కదా, అతను చూసుకుంటాడు అంటూ బయటకు వెళ్ళింది. ఆమె మంచినీళ్లు తీసుకువెళ్లేసరికి టీషర్ట్ వేసుకుని గది నుండి బయటకు రాబోతూ కనిపించింది శిశిర. నీళ్లందిస్తూ ఎక్కడికే అని కంగారుగా ప్రశ్నించింది ఉమ. అవి తాగి గ్లాస్ తిరిగిస్తూ, నేను ఇంకొకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఉమా, ఆయన అలా నరకం అనుభవిస్తుంటే చూస్తూ కూర్చోలేను అంటూ వెళ్ళిపోయింది శిశిర. ఆమె వెంటే ఉమ కూడా తలుపుకు గడియ పెట్టి వెళ్ళగా అప్పటికే పైకి వెళ్లిన శిశిర తలుపు తట్టి తెరవమంటూ ఎంతగానో వసంతను ప్రాధేయపడింది. లోపలి నుండి ఎటువంటి స్పందన లేదు. అసలు చీమ చిటుక్కుమన్న శబ్దం కూడా రావటం లేదు. క్షణక్షణానికి అతడికి ఏమైందో అన్న కంగారు శిశిరలో పెరిగిపోయింది. అతని కోసం శిశిర పడుతున్న ఆరాటం ఉమను విస్మయానికి గురిచేసింది. అడిగేస్తాను కడిగేస్తాను అంటూ వెళ్ళింది. అతడి మీద అంత కోపం చూపించింది. ఇప్పుడు అవేవీ శిశిరలో కనిపించడం లేదు. అసలు తనకు అతడికి భవిష్యత్తులో ఎటువంటి బంధమూ లేదని అంది. తాను ఎంత నచ్చచెప్పాలని చూసినా వినలేదు. అటువంటిది వసంత్కి ప్రమాదం అంటే ఇలా విలవిలలాడిపోతోంది. అతన్ని కాపాడటానికి నొప్పికి సైతం భయపడలేదు. బహుశా ఇదేనేమో ప్రేమంటే అనిపించింది. ఇది చూశాక ఆమె ఇన్నాళ్లు చూపిన కోపం, ద్వేషం అలక అని తెలిసిపోయింది. సహజంగానే తను మొండిది కావడంతో దాని పాళ్లు ఎక్కువగా చూపించింది. ఇదంతా గ్రహించిన ఉమకు వారు ఇరువురు విడిపోవడం లేదన్నందుకు సంతోషం కలిగింది. అంతలోనే ఒకవేళ ఇప్పుడు వసంత్కేదైనా జరిగితే శిశిర తట్టుకోగలదా అన్న అనుమానం కలిగి దిగులు పట్టుకుంది. పాత తలుపైతే ఏదో ఒకలా పగలకొట్టి లోపలికి వెళ్ళుండేవారు. కాని ఇది వసంత్ కొత్తగా పెట్టించిన నాణ్యమైన మరియు దృఢమైన తలుపు కావడంతో దాన్ని పగలకొట్టడం వారి తరం కాలేదు. సౌమ్య దొరకడం వల్ల ఆ రోజు సాయానికి రోజూ ఉండే కాపలావారు కూడా లేరు. కిషోర్ వాళ్లు వచ్చే వరకు ఎదురుచూడటం తప్ప తాము చేయడానికేమీ లేకపోవడంతో శిశిరకు తోడుగా అక్కడే నిలబడింది ఉమ. ముందుగా రూపను ఆమె ఇంటి దగ్గర దించిన భాస్కర్ కుసుమను ఆమె ఉంటున్న అపార్ట్మెంట్ దగ్గర దించాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్, గుడ్ నైట్ అంటూ వెనుతిరగబోయిన కుసుమను మిస్ కుసుమ అంటూ పిలిచాడు భాస్కర్. కుసుమ ఏంటన్నట్లు చూస్తుంటే ప్యాసింజర్ సీట్లోంచి ఒక పార్సల్ తీసి కుసుమకు ఇస్తూ, పార్టీలో కేక్ బాగుందని అందరూ చెప్పుకోవడం విన్నాను, ఇది మీరు పాపకివ్వండి అని చెప్పగా సంశయిస్తూనే అందుకుంది కుసుమ. అతడు నవ్వుతూ, గతం మరచి పాపతో కొత్త జీవితం ప్రారంభించండి, ఆల్ ది బెస్ట్, బాయ్ చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. కుసుమ పార్సల్ వంక చూస్తూ మనసులో ఏదో నిర్ణయించుకుంది. ఆ వెంటనే ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చింది. అప్పటికే పాప పెద్దావిడ నిద్రపోతూ ఉన్నారు. భాస్కర్ ఇచ్చిన కేక్ ఫ్రిడ్జ్లో పెట్టి పాప దగ్గరకు వెళ్లిన ఆమె పాప పక్కనే పడుకొని ఆమె నుదుటిపై ముద్దు పెట్టింది. పాపపై చెయ్యి వేసి పడుకున్న ఆమెకు కళ్ల ముందు గతమంతా కదలాడింది. గతం ఎప్పటిలా ఆ రోజు డ్యూటీ ముగించుకొని ఇంటికి చేరుకుంది కుసుమ. హాల్లో కూర్చున్న సురేష్ మరియు అతని తల్లిదండ్రులు తన కోసమే ఎదురుచూస్తున్నట్లు కనిపించడంతో సంశయంగా వారి దగ్గరకు వెళ్లి నిలబడింది. ఆమెను చూసిన వెంటనే సురేష్ ఆమె చెయ్యి పట్టుకొని, రేపు ఆఫీస్కి లీవ్ పెట్టు కుసుమా, నేను నిన్ను పాపను ఒక చోటుకు తీసుకువెళ్తాను అనగా ఆమెకు అతని ప్రవర్తనకు అనుమానం వచ్చింది. అది గమనించి, మరేం లేదు కుసుమా, మా ఊర్లో మాకొక చిన్న స్థలం ఉందని నీకు తెలుసు కదా, దాన్ని పాప పేరు మీదకు మార్చాలని అమ్మవాళ్లు నేను అనుకున్నాం. మీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అని ఇన్ని రోజులు చెప్పకుండా దాచాం. రేపే రిజిస్ట్రేషన్. పాప మైనర్ కదా, నీకు తనకు తల్లి స్థానంలో సర్వహక్కులు ఉండేలా రిజిస్ట్రేషన్ ఫామ్ మీద నువ్వు సంతకం చెయ్యాలి. అందుకే మర్చిపోకు అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.
ఆ వెంటనే అతని తల్లి తండ్రి కూడా ఆమె వంక ఒక చూపు విసిరి వెళ్ళిపోగా కుసుమకు అంతా అయోమయంగా ఉంది. గబగబా వెళ్ళి పాపను చూసింది. పాప బాగానే ఉంది. ఇంటి పని చేస్తుందనే కాని సురేష్ వాళ్ళ ప్రణాళిక ఏమై ఉంటుందా అన్న ఆలోచన బుర్రలో తిరుగుతోంది కుసుమకు. వంట పూర్తి కావడంతో అందరినీ భోజనాలకు పిలవడానికి అత్తమామల గదికి వెళ్ళింది. తలుపు తట్టినంతలో లోపలి నుండి లీలగా మాటలు వినిపించాయి. రేపటితో మనకి ఈ శని వదిలిపోతే చాలు అని అత్తగారంటే, అది సరేమ్మా, తీరా విషయం తెలిసాక తను గొడవ చేస్తేనో అందరి ముందు పరువు పోతుంది అన్నాడు సురేష్. పెళ్ళయి ఇన్నేళ్లైనా నీ పెళ్ళాం గురించి నీకు పూర్తిగా తెలియదురా సురేషు. దానికి కూతురంటే ప్రాణం. మనం చెప్పిన పని అది చెయ్యకపోతే నీ కూతురుని అడ్డుపెట్టుకొని చేయించుకుందాం సలహా ఇచ్చింది అత్తగారు. ఓ, అందుకేనా వారం నుండి నీ మనవరాలిని కాకాపడుతున్నావు? నేనింకా ప్రేమ అనుకున్నానే అన్న మామగారితో, ప్రేమ వల్లకాడా? మగపిల్లాడైతే రేపు 4 రాళ్లు సంపాదిస్తాడు, మనల్ని చూసుకుంటాడని ప్రేమించొచ్చు. వేరే ఇంటికి ఇక్కడ్నుంచి కట్నం పట్టుకుపోయే ఆడపిల్లకెందుకు ప్రేమ, మమకారాలు? రేపు ఆ సంతకాలేవో అయిపోతే మనకి పీడ ఉండదు అని చెప్పింది. అది సరే కాని ఒకవేళ తను ఎదురు తిరిగితే ఏం చేద్దాం అడిగిన మామకు, నా ప్రణాళికలు నాకున్నాయి, నేను చూసుకుంటా భరోసా ఇచ్చింది అత్త. వారి సంభాషణలను బట్టి ఏదో భారీ ప్రణాళికలోనే ఉన్నారని అర్థం చేసుకుంది కుసుమ. వారు బయటకు వస్తున్నట్లు అలికిడి వినిపించి అక్కడ్నుంచి వేగంగా వెళ్ళిపోయింది. భోజనాలయ్యాక అంతా నిద్రపోయారు. ఓ రాత్రివేళ ఫోన్ తీసుకొని బాల్కనీకి వెళ్ళాడు సురేష్. హాయ్ డార్లింగ్, ఏం చేస్తున్నావమ్మా అంటూ తీయగా మాట్లాడాడు. అవతలి నుండి ఒక ఆడస్వరం. ఆమె ఏం చెబుతుందో తెలియడం లేదు కాని సురేష్ ప్రవర్తనతోనే తెలుస్తోంది అతడు తన ప్రేయసితో మాట్లాడుతున్నాడని. ఫోన్ పెట్టబోయే ముందు అవతలి మనిషి అడిగిన దానికి, అవును డార్లింగ్, రేపటితో మన మధ్య ఆ జిడ్డు ముఖం అడ్డుండదు. అంతా నేను చూసుకుంటాగా, బాయ్, లవ్ యూ బేబీ అని చెప్పి కాల్ కట్ చేశాడు సురేష్. ఇదంతా కట్టం చాటును నిలబడి వినేసింది కుసుమ. ఆమె ముఖంలో బాధ. దాన్ని పంటి బిగువన అణిచేస్తూ వస్తున్న ఏడుపును గొంతులోనే మింగేస్తూ గబగబా మంచం వద్దకు వెళ్ళిపోయింది. సురేష్ ఆ గదికి వచ్చేసరికి పాప కుసుమలు నిద్రపోతూ కనిపించగా అతను కూడా వెళ్ళి అదే మంచంపై మరో ప్రక్కన పడుకున్నాడు. దుప్పటి కప్పుకొని ఉన్న కుసుమ ముఖమంతా కన్నీటి సంద్రమైంది. సురేష్ మాటలను బట్టి రేపు అతడు రిజిస్ట్రేషన్ కోసం బయటకు తీసుకువెళతా అని చెప్పింది అబద్ధం. వారి మాటలు గమనిస్తే తనను వదిలించుకోవాలని అనుకుంటున్నారా, లేక రహస్యంగా పాప కోసం దాచిన డబ్బు, నగల గురించి తెలుసుకొని వాటి కోసం పాపను అడ్డుపెట్టుకోవాలి అనుకుంటున్నారా? ఒకవేళ నన్ను వదిలించుకోవాలి అనుకుంటే ఏం చెయ్యాలనుకుంటున్నారు? చంపేస్తారా? అలా చేస్తే నా చిన్నారి, అమ్మో, ఏదేమైనా సరే రేపు వాళ్లకు దొరక్కూడదు. వాళ్ళు లేవకముందే లేచి పాపను అమ్మమ్మ దగ్గర వదిలి నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి. అడిగితే ముఖ్యమైన మీటింగ్ అని చెప్తాను. నేను లేకపోతే పాపను బ్రతకనివ్వరు ఈ రాక్షసులు. ఇలా ఏవేవో అనుకుంటూ ఉంది. ఆ ఆలోచనల వల్ల ఆమెకు ఆ రాత్రి నిద్ర కూడా పట్టలేదు. తాను అనుకున్నట్లే మరుసటి ఉదయం సురేష్ వాళ్ళు నిద్రలేచేసరికి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. కుసుమ పాపను అమ్మమ్మ ఇంట్లో వదులుతుండగా ఫోన్ చేశాడు సురేష్. సంశయంగానే ఫోన్ ఎత్తినప్పటికీ, సురేష్, ఎక్కడున్నావ్ అంటే, సారీ అండి, మన ప్లాన్ మరో రోజు పెట్టుకుందాం. ఆఫీస్లో ముఖ్యమైన పని ఉందని ఫోనొచ్చింది, అందుకే వచ్చాను. బాయ్, ఆఫీస్లో ఉన్నా అంటూ సురేష్ను మరో మాట మాట్లాడనివ్వకుండా కాల్ కట్ చేసింది కుసుమ. ఆఫీస్కి వెళ్ళిందనే కాని మనసంతా ఒకలా ఉంది. 11 గంటల ప్రాంతంలో సురేష్ నుండి ఫోనొచ్చింది. పట్టించుకోలేదు. కొద్దిసేపటికి ఒకదాని వెంట ఒకటిగా 10 నుండి 12 ఫోటోలొచ్చాయి. తెరిచి చూడకూడదు అనుకుంటూనే మనసాగక తెరిచింది కుసుమ. అంతే, ఆమె గుండె ఆగినంత పనయ్యింది. ఫోటోల్లో పాప, తన పాప సురేష్తో ఉంది. తన అత్తమామలు కూడా ఉన్నారు. ఎక్కడా అన్నది స్పష్టంగా తెలియడం లేదు కాని ఏదో పార్కులా ఉంది. పాప ప్రమాదంలో ఉన్నట్లు మనసు చెబుతుంటే అప్పటికప్పుడే ఏడ్చేసింది కుసుమ. పక్కనే ఉన్న రూప సర్ది చెప్పి, ముందు ఫోన్ చెయ్యక్క, ఎక్కడున్నారో కనుక్కో, ఫోన్ ఎత్తలేదేంటి అంటే ఇప్పుడే మీటింగ్ అయిపోయింది అని చెప్పు సలహా ఇచ్చింది. వెంటనే సురేష్కు కాల్ చేసిన కుసుమ సాధారణంగా ఉండటానికి ప్రయత్నిస్తూ, ఎక్కడున్నారు, సరదాగా ఆడుకుంటున్నట్లున్నారు అంటూ ఆరా తీసింది. సురేష్ వెటకారంగా ఫోన్ వంక చూసి,
వస్తానని హ్యాండ్ ఇచ్చావుగా, కనీసం ఫోన్ చేస్తే కూడా ఎత్తడం లేదు. నా మాటంటే నీకు అంత లెక్క లేకుండా పోయింది కదా అన్నాడు. కుసుమ ధైర్యం చేసి, ఇప్పుడే మీటింగ్ పూర్తి చేసుకొని క్యాబిన్‌కొచ్చాను. ఫోన్ చెక్ చేస్తే మీ నుంచి మిస్డ్ కాల్స్‌తో పాటు ఫోటోలు కూడా ఉన్నాయి. వెంటనే ఫోన్ చేశాను అని అబద్ధం చెప్పింది. ఓహ్! అయితే మీటింగ్ అయిపోయింది కదా! లొకేషన్ పంపిస్తాను. వెంటనే బయలుదేర్రా స్థిరంగా చెప్పి కాల్ కట్ చేశాడు సురేష్. వెంటనే అతని నుండి లొకేషన్ లింక్ వచ్చింది. చూస్తే అదేదో పార్కు. ఆమెకు వెళ్ళాలని లేదు. అలా అని వెళ్ళకపోతే పాపను ఏం చేస్తారో అనుకుంటూ భయంతో భాస్కర్‌కు ఎమర్జెన్సీ వల్ల వెళుతున్నాను అంటూ ఫోన్‌లో రిపోర్ట్ చేసి బయలుదేరింది. రూప వస్తానంటే వద్దంది. సురేష్ పంపిన లొకేషన్‌కు వెళ్లి చూస్తే వారెవ్వరూ అక్కడ కనిపించలేదు. ఆ పార్కులో చుట్టుప్రక్కల వెతికింది. అయినా లాభం లేదు. కంగారుతో చెమటలు పట్టగా వెంటనే సురేష్‌కు ఫోన్ కలిపింది. మీరు ఎక్కడున్నారు? నేనొచ్చాను అని ఆమె చెబుతుండగానే కాల్ కట్ చేశాడు సురేష్. మరో లొకేషన్ లింక్ అతని నుండి రాగా అది ఆమె ఉన్న చోటుకు 500 మీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించిన కుసుమ గబగబా నడక ప్రారంభించింది. తీరా అక్కడికి చేరుకొని ఎదురుగా ఉన్న బోర్డును చూసి విస్తుపోయింది. కారణం అది కోర్ట్. నిన్న సురేష్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అని అబద్ధం చెప్పాడు. అసలు ఏం జరుగుతోంది అనుకుంటూ లోపలికి వెళ్ళింది కుసుమ. ఆమెను చూసి నవ్వుతూ ఎదురొచ్చాడు సురేష్. అతడి వెనుక నిలబడిన అతడి తల్లి కుసుమను కొరకొరా చూస్తుంటే వారితో పాప కనిపించలేదు. చిన్నారి ఎక్కడా? కంగారుగా ప్రశ్నించిన కుసుమ చేతిలో కొన్ని పత్రాలు పెట్టాడు సురేష్. అతడి తల్లి, వాటి మీద సంతకం చెయ్యి, అప్పుడు పాప వస్తుంది బెదిరిస్తున్నట్లు చెప్పింది. ఆ పత్రాల వంక కూడా చూడకుండా, ముందు నేను పాపను చూడాలి అంది కుసుమ భయంగానే. అందుకు సురేష్, అమ్మ చెప్పింది కదా, ముందు సంతకం చెయ్యి, పాప వస్తుంది స్థిరంగా చెప్పాడు. సంతకమే కదా, చేద్దాం అనుకుంటూ పత్రాలు చూసిన కుసుమకు మరో షాక్ తగిలింది. కారణం అవి విడాకుల కోసం చివరిగా సంతకం చేసే పత్రాలు. ముందే సురేష్ వాటిపై సంతకం కూడా చేశాడు. ఇప్పుడు తాను సంతకం చేస్తే విడాకులు అయిపోయినట్లే. అంటే ఎంతో కాలం క్రితమే వారు విడాకులకు దరఖాస్తు చేసి ఉండాలి. తనకు తెలియకుండా వారు ఇటువంటి పని చేస్తారని ఊహించలేదు కుసుమ. అందులోనూ విడాకుల కేసులో తప్పంతా తనదే అన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు తాను సంతకం చేస్తే పాప తనకు దక్కకపోవచ్చు. అలా జరిగితే మేకను పులుల బోన్లో ఉంచినట్లు అవుతుంది. అవంశుభం తెలియని చిన్నారి జీవితం నాశనమవుతుంది. అసలు విడాకులిచ్చేంతటి తప్పు తాను ఏం చేశానని అడగాలనుకుంది. ధైర్యం చేసి, నేను సంతకం చెయ్యను. ఎంత చేశాను సురేష్ నీకోసం, కానీ చివరికి నాకు ఇటువంటి ద్రోహం చేస్తావా? కన్నీళ్లతో ప్రశ్నించింది. అందుకతడు మరో పత్రం చేతిలో పెట్టి, నీకు విడాకులు వద్దు అంటే ఈ పత్రంలో సంతకం చెయ్యి అన్నాడు. ఆ పత్రంలోని వివరాలు చూసి ఆమెకు ఊపిరి భారమైంది. అంతలా ఆ పత్రంలో ఏముంది? సురేష్ కన్నకూతురి జీవితంతో ఆటలాడుకుంటున్నాడా? కుసుమ విడాకులకు ఎలా ఒప్పుకుంది? కుసుమ విడాకుల విషయం భాస్కర్కు ఎలా తెలుసు? వసంత్ ఎలా ఉన్నాడు? అతనికి ఆ డ్రగ్ ఇచ్చింది ఎవరు? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్‌లో తెలియజేయగలరు. థాంక్ యూ ఫర్ లిజనింగ్.